రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులతో అంబటి రాంబాబు తీవ్ర వాగ్వాదానికి దిగారు. తాజాగా ఈ ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుతో సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. పోలీసులు బెదిరించారని, విధుల్లో ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ బీఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారన్న అభియోగాలు కూడా కేసులో ఉన్నాయి. ఈ పరిణామాలతో గుంటూరులో రాజకీయ వేడి మరింతగా పెరిగింది.